చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. అమ్మా సీత, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. మిస్టర్ శ్రీరామ్, నిన్ను, సీతని, బాలుని, మా శశిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సీతను అక్క అక్క అని, నిన్ను బావగారు అని మా శశి ఎంతో అభిమానంగా పిలుచుకుంటుంది. మీరు కూడా నా కూతురి మీద అంతే అభిమానాన్ని చూపిస్తున్నందుకు ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఎంతగానో పొంగిపోతున్నాను. దుర్గాప్రసాద్ గారు, మీ కూతురు శశిరేఖ నా తమ్ముడు బాలుకి భార్య. మా అందరిది ఒకే కుటుంబం అయినప్పుడు మేమందరం కూడా ఐకమత్యంగానే ఉంటాం. కరెక్ట్గా చెప్పావన్నయ్య. ఇదండి ఈ ఇంటి పద్ధతి అంటే. అయ్యా నమస్కారం. 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 నమస్తే మావయ్య గారు. నాన్నా, ఎప్పుడొచ్చావు నాన్నా? ఇప్పుడే వచ్చానమ్మా. చూడు, నన్ను పలకరించాలంటే ఆ మనిషికి స్టేటస్ ఉండాలి. నాకు నమస్కారం పెట్టాలి అంటే నా లెవెల్ మనిషే కావాలి. ఏంటన్నా డల్గా ఉన్నారు? అబ్బే అదేం లేదమ్మా. నీ పుట్టినరోజున నేను సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటానమ్మా? నన్ను దీవించండి నాన్న. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి. దేవుళ్ళలాంటి నీ భర్తతో, పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా జీవించాలి తల్లి. వదినా, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి నువ్వు తొందరగా కేక్ కట్ చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక మంచి సినిమా చూపిస్తాను. సినిమానా? సినిమా చూపించడం ఏంట్రా? అదంతే నాన్న, ఇప్పటిదాకా మీరెవ్వరూ చూడని సినిమా. చూడగానే మీరందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత స్పెషల్ సినిమా. ఈరోజు మీ అందరికీ నేను చూపించబోతున్నాను. ఒక్క నిమిషం ఆగాదిత్య. మన అమ్ములు ఇంకా రాలేదు. నేను తన కోసమే చూస్తున్నాను. అదిగో అమూల్య మాటల్లోనే వచ్చేసింది. హాయ్ వదినా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమలు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ టు ఆల్. అమూల్య ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. తనకి మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వదినా, అందరూ వచ్చేసినట్టే కదా? చందు తప్పకుండా వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? సారీ అమూల్య, అర్జెంటు పని వల్ల రాలేకపోతున్నాను. కానీ నీకు చెప్పినట్టు మీ వదిన బర్త్డేకి కవితని పంపిస్తున్నాను. నాకు బదులు ఈ కవితని నువ్వే మీ వదినకి చదివి వినిపించు. బాయ్. ఇంకా కేక్ కట్ చేస్తావా వదినా? వదినా, ఒక్క నిమిషం. నీ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కవితని చదివి వినిపిస్తాను. అబ్బో, అవునా? సరే చెప్పమ్మా.
వెండి వెన్నెల వెలుగుల్లో, చిరుగాలి పలకరింపుల్లో, అనురాగ బంధాల ఆనందాల్లో, అపురూపమైన ఈ అయోధ్య నిలయంలో నిండు మనసుతో చెబుతున్నా, నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలని నా గుండె సాక్షిగా అభినందిస్తున్నా. ఈ పుట్టినరోజు వేడుకని నువ్వు ఏటేటా జరుపుకోవాలని, నువ్వు నీ చిరునవ్వు ఎప్పటికీ కావాలి మాకు. మా ఇంటి దేవత జన్మదిన శుభాకాంక్షలు నీకు. అమ్ములు, నువ్వు సీత గురించి ఇంత బాగా కవితను రాసావా? యూఆర్ రియలీ గ్రేట్. గ్రేట్ మాత్రమే కాదన్నయ్య, గ్రేటెస్ట్ కూడా. అయ్యో అయ్యో, ఆగండి ఆగండి. ఈ కవితని రాసింది నేను కాదు, నా ఫ్రెండ్. తను రాసి నాకు మెసేజ్ చేస్తే నేను చదివి వినిపించానంతే. అవునా? మరి ఇంత మంచి కవితని రాసిన మీ ఫ్రెండ్ని కూడా మీ వదిన బర్త్డేకి రమ్మని పిలవాల్సింది కదా. చెప్పానమ్మా, తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేద్దాం, పదండి. రావద్దు, రండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. తాతయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. అత్తమ్మా, ముందు అన్నయ్య గారికి పెట్టు. నాన్నా, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. సంతోషించువే సీత, సంతోషించు. ఈ ఇంట్లో నీకు జరిగే చిట్ట చివరి పుట్టినరోజు ఇదే. వచ్చే పుట్టినరోజు నాటికి నువ్వు ఇక్కడుండవు, నీ మొగుడు కూడా ఉండడు. కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి మీ అందరికీ నేను ఒక స్పెషల్ సినిమా చూపిస్తాను. ఏంటి బేబీ, ఆ ఆదిత్యగాడు ఏదో సినిమా చూపిస్తానంటున్నాడు. నాకెందుకో డౌట్గానే ఉంది. అవును డాడ్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. హలో, అటెన్షన్ ప్లీజ్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ అందరికీ 2 స్పెషల్ సినిమాల్ని చూపించబోతున్నాను. వాటిని చూస్తే మీరందరూ సర్ప్రైజ్ అవుతారు, షాక్ తింటారు.